హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. అందరికీ హ్యాపీ సండే దోస్తులు. సండే ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి, ఎందుకంటే మళ్ళీ మండే నుంచి పనులు స్టార్ట్ చేయాలి. చాలా స్కూల్స్ కి మండే నుంచి హాఫ్ డే స్కూల్స్ అనుకుంటాను. మీ పిల్లలకు కూడా హాఫ్ డే స్కూల్సేనా? దోస్తులు, చాలా మంది ఏదైనా సండే వచ్చినా హాలిడే వచ్చినా లేటుగా లేద్దాం అనుకొని లేటుగా లేస్తారు. కానీ చూడండి దోస్తులు, లేటుగా లేచాక ఎక్కడి పనులు అక్కడే ఉండిపోతాయి. చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ రోజంతా ఎంజాయ్ చేయలేము. ఒక్కసారి సండే రోజు ప్రొద్దున్నే లేచి చూడండి దోస్తులు, మీరు రోజు లేచే టైంకి అన్ని పనులు చకచకా అయిపోతాయి. చాలా టైం దొరుకుతుంది మనకి. చాలా హ్యాపీగా ఉంటాము. కావాలంటే మధ్యాహ్నం కాసేపు ఒక కొనుక్కు తీయచ్చు. ఇన్ఫ్యాక్ట్ మధ్యాహ్నం అలా ఒక 20 నిమిషాలు పడుకుంటే చాలా మంచిది దోస్తులు. మళ్ళీ ఎనర్జీని అంతా బూస్టప్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువసేపు మాత్రం అస్సలు పడుకోవద్దు, హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఓకేనా దోస్తులు? ఇప్పటి నుంచి హాలిడేస్ వస్తే తొందరగా లేవడానికి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో చూడండి. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 43తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 43లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా అయిపోలేదు వీళ్ళ తాగుడు. ఏం చేస్తున్నాడో ఏమో, అసలు రాజుకి ఏమన్నా అర్థమవుతుందా? నేనేమన్నా అంటే ప్రశాంతంగా తాగనీయదంటాడు. బాటిళ్ళ మీద బాటిల్ తెచ్చుకుంటూ తాగుతున్నాడు. ఎప్పుడో ఒకసారి తాగితే పోనీలే అనుకోవచ్చు. ఇట్లా తాగుకుంటూ ఆరోగ్యం పాడు చేసుకుంటే నాకెంత బాధగా ఉంటుంది. ప్రతి అమ్మాయికి ఇలాగే ఉంటుంది అనుకుంటా. వాళ్ళు తాగుతూ సంతోషంగా ఉంటారు, కానీ ఇక్కడ భార్య మనసు ఎంత బాధగా ఉంటుందో. ఏ భార్య కూడా సంతోషంగా ఉండదు భర్త తాగడం చూస్తే. ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి కదా, కనీసం కుటుంబాన్ని గురించైనా ఆలోచించాలి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రోజు తాగుతాడేమో. ఇప్పటికే వారానికి ఒకసారి ఖచ్చితంగా తాగుతున్నాడు. తక్కువ జీతం అంటాడు, సరిపోవట్లేదు అంటాడు. ఆ టెన్షన్తోనే తాగుతున్నానంటాడు. మరి దీనికి డబ్బులు ఎక్కడివి? అది ఆలోచించవచ్చు కదా. చిన్నారి, ఎందుకు ఇలా చేస్తున్నారు నాన్న? నువ్వు పెద్దగా ఎప్పుడైతావు? మాటలు ఎప్పుడు వస్తాయి? నాన్నకు బుద్ధి ఎప్పుడు చెప్తావు? ఏమైంది? ఇంత సీరియస్గా ఏం ఆలోచిస్తుంది? అరే, మళ్ళీ రాణిని టార్చర్ చేస్తున్నారా ఏంటి? హలో రాణి మేడం, చెల్లెమ్మా. అన్నయ్య, మీరా? నేను చూడట్లేదు, సారీ అన్నయ్య. కూర్చోండి అన్నయ్య. కూర్చుంటాను కానీ ఏమైంది చెల్లెమ్మా? ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య, మామూలుగానే. లేదు లేదు, సాడ్గా ఉంది ఫేస్. ఎవరైనా ఏమైనా అంటున్నారా మళ్ళీ? అది ఎప్పుడు ఉండేదే అన్నయ్య. మీరు కూర్చోండి. చూడు చెల్లెమ్మా, నీకే ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పమని చెప్పాను కదా. ఏ ప్రాబ్లం లేదన్నయ్య, బాగానే ఉన్నాను. ఎకనామికల్గా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం లేదన్నయ్య, అదేం లేదు, సరిపోతుంది. బేబీ వచ్చింది కదా, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. రాజుకి ఎన్నోసార్లు చెప్పాను మన ఆఫీస్లో జాయిన్ అవ్వమని, అస్సలు వినడు. నువ్వైనా చెప్పొచ్చు కదా చెల్లెమ్మా. నాకేం తెలీదన్నయ్య, ఎవరిష్టం వాళ్ళది, నేనేం చెప్పలేను. ఏమైనా ఇబ్బంది అనిపించినా ప్రాబ్లం అనిపించినా వెంటనే మానేయొచ్చు. ఏముంది దాంట్లో? మ్, ఒకసారి నువ్వు చెప్పడానికి ట్రై చేయి. చెప్తానన్నయ్య. రాము నిన్నొచ్చాడు, ఇంటర్వ్యూ జరిగింది. కోర్స్ ఈజ్ బ్రిలియంట్, కానీ ఇంటర్వ్యూ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. రేపటి నుంచి మన ఆఫీస్కే వస్తున్నాడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీ తమ్ముడికి నేనేం జాబ్ ఇవ్వలేదు. బంటి ఉన్న రాము ఇద్దరు ఫ్రెండ్స్ కదా, వాళ్ళే మాట్లాడుకున్నారు. నువ్వైతే అస్సలు అడగవు కదా, మా రాజుకి మా తమ్ముడికి జాబ్ ఇప్పించండి అని. ఆత్మాభిమానం చాలా ఎక్కువ నీకు. ఐ లైక్ ఇట్ రాణి. అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి.
అవసరమైతే తన కాళ్ళ మీద తను నిల్చోవాలి, కానీ ఎవరికి తల వంచొద్దు. రాజు చాలా అదృష్టవంతుడు. అది వాళ్ళకి తెలియాలి కదా. హే క్యూటీ. కూర్చుండి అన్నయ్య. స్వప్న సరిత వాళ్ళ ఇంట్లో ఉందా? లేదు లేదు, స్వప్న రాలేదు. రాజు నీకు చెప్పలేదా? రాలేదా? ఎందుకు చెప్పలేదు? ఏమైంది అన్నయ్య? దగ్గరికి రా, చెప్తాను. మీనాక్షి వంకతో ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంది. మా నాన్నమ్మ ఉంది కదా, కనిపెట్టేసింది. వెంటనే ప్లాన్ వేసి తను అక్కడే ఉండేటట్టు చేసింది. అయ్యో, అవునా అన్నయ్య? మరి ఒక 2 రోజులు పంపిస్తే అయిపోయేది కదా. తనకి ఇక్కడికి రావాలనుందేమో. ఏమైతుంది రాని తనకు అక్కడ? ఏమి ఇబ్బంది? అత్తయ్య కూడా మొన్నే వచ్చింది కదా అక్కడి నుంచి. ఎవరిని మిస్ అవుతుంది తను? పైగా ప్రియాంక చెప్పింది స్ట్రిక్ట్గా ఎక్కడికి వెళ్ళొద్దని. అయినా ఎలా ప్లాన్ చేసిందో చూసావా? ఆ అత్తయ్య ఏమో స్వప్న వస్తుందనుకొని పాపం ఎన్ని చేసిందో. నువ్వైతే బాగానే ఉన్నావా రాని? రాజు మంచిగా చూసుకుంటున్నాడా లేదా? చూసుకుంటున్నాడన్నయ్య. పని అమ్మాయిని కూడా పెట్టాడు. వాట్ అబౌట్ మై అను అత్త? వాళ్ళకి బై బర్త్ వచ్చింది. అది మనం మారిస్తే పోదన్నయ్య, మనమే మారిపోవాలి. లేదు లేదు, నువ్వు మారిపోతే ఎలా? నువ్వు ఇలాగే ఉండాలి. రాని అంటే అదే. అందరికీ కాదు కానీ కొందరికి మాత్రం మార్పు అవసరమే. ఆ గోపాలుడు సురేష్ వచ్చిండు. చెప్తలేవేమే రాని, దీని రాని మొక్క మంగడు పోతే జరుగు. ఓ రాగానే పిల్లనిచ్చిందా నీకు? అని పిల్లని ఎత్తుకుండు శాతనే కదా నీకు? ఓ లత్తాల చేతిలో పెడతాను. పాపం వల్లుడు సురేష్ పోయి వచ్చిండు. ఆయనతో మూత్రం గిట్ట పోసుకుంటే అంత ప్యాంట్ అంత గలీజ్ కాదా? తీసుకుపోనాడు. ఉండని రాని. ఏ నా కూతురు పోయేదా? చిన్నపిల్లలే కదా. చిన్నారి సేమ్ మా హనీలానే ఉంటుంది. చిన్నారికి మేనత్త పోలికలు వచ్చినట్టున్నాయి. అవునా చిన్నారి? స్వప్నత్తలా ఉన్నావా నువ్వు? మీ స్వప్నత్త నిన్ను చూడ్డానికి రాలేకపోయింది. చూడకపోతే చూడకపోయే, ఇక మీనాక్షి తోటి కొంచెంసేపు కూసోవాలి కదా. పాపం బిడ్డ మళ్ళా మీనాక్షిని తోలుకొని అటే వద్దాం అనుకున్నది కానీ దీనికి ఏం పుట్టింది? స్వప్న రాలేదంటే ఏమనుకుంటుంది? ఇది మీనాక్షి దగ్గర ఉందనుకుంటుందా ఏంది? అనుకోని సావని నేనైతే సస్తే చెప్ప. కానీ ఏమైందత్తమ్మా? కానీ ఇక దానికి ఇక మమ్మీని చూస్తే ఇటే ఉండబుద్ధి అవుతుంది. మమ్మీని, చిన్నారిని, అది నేను చెప్పు. మా అమ్మను, మా తమ్ముని, మా నాన్నని వీళ్ళందరినీ చూస్తే ఇన్నే ఉండబుద్ధి అవుతుంది అని చెప్పు. దీని ముఖంలో చెప్పు నాడబెడితే వదినేనట, చిన్నారట. ఇంకేమన్నా ఉంటే చెప్పు లిస్టు. దాని బతుకు నన్ను చూసి కనీసం బాగున్నావు వదినే అని కూడా అడగది. నేను అడిగితే కనీసం రిప్లై కూడా ఇయ్యది. బల్పు ముఖంది. ఎప్పుడు చిన్నారిని పక్కకు పెట్టుకొని ఇది ఎట్లుంది, అది ఎట్లుంది, ఇది ఎందుకు తెల్లగా అవుతుంది, ఇది ఎందుకు నల్లగా అవుతుంది, మమ్మీ నేను దీనికి ఇదే సోప్ పెట్టినా కదా, ఇది తెల్లగా ఎట్లయింది, ఇది నల్లగా ఎట్లయింది, మొత్తం కంపారిజన్లు చేసుడు, రాజుగా ఓటి ఎక్కించుడు, ఆడేమో పిచ్చోన్లకి ఎగురుడు. ఇది రాందే నయమైంది, దరిద్రం మొదలింది. పాపం సురేష్ అన్నయ్య ఏమన్నా అనుకోని నువ్వు సంతోషపడతావు అన్నట్టు చెప్తున్నాడు వచ్చి. ఆయనకుండదా భార్యతోటి మంచిగా ఉండాలని? కన్నయ్య బాగున్నాడా రాని? కన్నయ్యనా? ఏ కన్నయ్య? అదొకటి బొమ్మను పెట్టుకొని పూజ చేస్తుంది గా కన్నయ్యనా? ఆ కన్నయ్య కాదత్తమ్మా, ఆ కన్నయ్యనే బాగున్నారా అని అడుగుతామా మనం? మన బాగోగులు చూసుకునేదే ఆ కన్నయ్య. మరే కన్నయ్య? రానికి తెలుసు, అడగండి. అనే ఏం కన్నయ్యనే? ఏందో కన్నయ్య అనబట్టే. సరిత వల్ల బాబు కన్నయ్య. ఆ పిల్లగాడా? చూడలేవా వాళ్ళుడు సురేష్ నువ్వు? అటు పోలే వాళ్ళింటికి? లేడా ఏంది పిల్లగాడు? లేడా? ఎక్కడికి వెళ్ళారు? ఉన్నాడు. నేనే వెళ్ళలేదు ఇంకా అక్కడికి. అయ్యో, ఇంకా పోలేవా వాళ్ళుడు? నా బిడ్డ అటే పోయిందా ఫస్ట్? దీనికి ఆగుతానే లేదు, అయినా ఆపుకుంటుంది. ఆగు, ఒక్కటేసారి బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, సస్తావు. ముందు ఇదే మనీలు కదా, అందుకే ఇక్కడికే ముందు వచ్చాను. తర్వాతే అక్కడికి వెళ్తాను. నిజంగా సురేష్ అన్న ఎంత మారిపోయిండు. ఇంతకుముందు నేను అంటేనే ఇట్లా చూసేటోడు. స్వప్న ఏమేం చెప్తుండేనో ఏమో నా మీద, నన్ను అసహించుకునేటోడు. ఇప్పుడు ఎందుకో మరి ఇట్లా తయారైండు. మంచిగా మాట్లాడుతున్నాడు, మా కాపురాన్ని కూడా నిలబెట్టిండు.
లేకపోతే ఇప్పటికీ నేను ఏడుస్తూ ఉండేదాన్ని. మా అత్త రాజుకి ఇంకో పెళ్లి కూడా చేసి ఉండేది. చిన్నారి నేను అన్యాయం అయిపోయేవాళ్ళం. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఎంత గొప్ప పని చేసావు రాని. కన్న కొడుకుని తనకి ఇచ్చేశావు. నిజమైన స్నేహితులంటే మీరు. స్నేహితురాలికి గొప్ప నిర్వచనం నువ్వు. ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. ఇంతకు ముందంతా స్వప్న నీ గురించి ఏదేదో చెప్పేది. నేను అవన్నీ నిజమే అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకంతా తెలిసిపోయింది. ఎవరెలాంటి వారో ఒకరు చెప్తే నమ్మడం కాదు, నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. చూసావా చిన్నారి, మీ మమ్మీ ఎంత మంచిదో. ఈ సురేష్ మామ చెల్లెమ్మలు, అక్కలు అందరూ మంచివాళ్ళే తెలుసా. మీ స్వప్న అత్తలా కాదు, ఇంకా మీ నానమ్మలా కాదు. ఏమో చిట్టి బొమ్మలే కానీ నిల్సొని చూస్తానవేమే. పో పోయి నీ బిడ్డని తీసుకో. వాళ్ళడు సురేష్కు ఏమైనా తెచ్చిద్దాం పో. రాజుగాడేడి చెప్పు పో, బావచ్చిండని. నేను అక్కడికి వెళ్ళొచ్చాను అత్తమ్మ. ఆడికి పోయిన వాళ్ళడు సురేషు. రాజు ఇంకా బొంబాయి అంకుల్ అక్కడ కూర్చున్నారు కదా. ఓ సెటప్ వెంటనే పెట్టిండ్రా. ఇక చికెన్ పకోడీలు మొత్తం పట్టుకుపోయిండ్రా. తూదీని బతుకు ఎడ, ఎవరిని ఏమడగన్నా కూడా తెలియదు. ఏమో నేను చూడలేదు. తీసుకుపోయినట్టున్నారు అనే గో. నన్ను ఉంచమని చెప్పినా కదా సపనకు, నాకు ఉంచినావా లేదా? ఉంచమని చెప్పినాక కూడా ఉంచకుండా ఉంటానా? గిన్నెలో తీసైతే పెట్టిన రాజు చూడకుండా. మళ్ళీ ఎప్పుడు వచ్చి తీసుకుపోతాడో తెలియదు. తినిపోండి. నా బిడ్డ కోసం ఉంచన్నా, తినేయన్నా సపడేక. బిడ్డకు అలడు సురేష్ మస్తు మస్తు వెరైటీలు చేయించుతాడు. అవసరమా దానికి? నేనే తింటే అయిపోతుంది. నేను ఇంకా వెళ్తాను అత్తమ్మ. బొంబాయి ఆంటీ కలిస్తే మాట్లాడి వెళ్తాను. బొంబాయి ఏడవైందో ఏమో. నేను పిలుస్తానన్నయ్య, ఉండండి. పని పాట లేని వాళ్ళు వట్టిగా టైం పాస్ చేస్తారు. నువ్వు సపరేక పోతుంది అల్లుడు. గామె కోసం ఆ కూడా అవసరమా? మళ్ళా చప్పున తిడుతుంది. వాళ్ళని పట్టుకొని పోతావంటే ఇక సప్న 4 వద్దులు ఉండి పోతుంది. పనిలను తీసుకొస్తే అయిపో కదా, అది మంచిగా ముచ్చట పెట్టుకోవస్తుండే. మీరు ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మ, నాకు అర్థమైతే లేదు. నా మాట గిట్టనే ఉంటుంది. వాళ్ళకి అర్థం కాదు నా బిడ్డకు తప్ప. స్వప్న ఇంకా ఫోన్ చేయలేదు ఆమెకి. గ్రేటే. వాళ్ళకి పడుకుందా మరి. నా ఫోన్ ఎడబెట్టి మునిగిన పొద్దుగాల నుంచి దొరుకుతలేదు. రాని తీసినా అవే దీని రాని మొక్క మాకడ పోతే నేను తీయలేదమ్మా. మరి ఏడా పోయి మునిగింది? ఫోన్ రింగ్ అన్నీయే సౌండ్కు వినబడుతుంది. అది సంగతి. ఫోన్ దొరకట్లేదా? ఎన్నిసార్లు చేసిందో ఏమో స్వప్న పాపం. ఇంకేం ప్లాన్ ఇద్దాం అనుకుందో. ఇచ్చినావే రింగు? ఇస్తున్నా. రింగ్ అవుతుంది అత్తమ్మ. ఏమన్నా అత్తందే సౌండ్. ఈయన ఒకసారి అల్లగిట్టున్నదే వాళ్ళడు సురేష్ దగ్గర. ఇక్కడ లేదత్తమ్మా. అవ్వలేదటాడా? చిన్న వినబడుతుంది. కిచెన్లోనే వినబడుతుంది నాకైతే. కిచెన్లోనో బొచన్లోనో ఏమన్నా చిన్న వినబడి మునుగుతుంది. జీగో ఇదేందత్తమ్మా, ఫ్రిడ్జ్లో పెట్టిండ్రు. ఫ్రిడ్జ్లోనా? చూసావా చిన్నారి, మీ నానమ్మ ఫ్రిడ్జ్లో పెట్టిందంట ఫోను. ఈ ఫ్రిడ్జ్లో పెడితే పాడవుతుంది అత్తమ్మా. ఆయన పేలితే ఓవెన్లో పెడితే వేలుతుంది కానీ ఫ్రిడ్జ్లో పెడితే వేలదే, చల్ల పడుతుంది. అయినా ఇట్లా చేయకుండా అత్తమ్మా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నేను గట్టెందుకు పెడితేనే పొద్దుగాల లేవంగానే ఏదో ఒకటి తింటా కదా. ఇక ఫ్రిడ్జ్లో ఏమో ఉంటే తీసుకొని తిన్నా, మర్చిపోయి పోనాలనే పెట్టిన. ఓ ఎతికి చత్తా అన్న. ఒక నిమిషం ఆగుండ్రి వేడయ్యేదాకా. ఫోన్ పనిచేస్తుంది కదా. చేస్తాంది ఇదేందే లైట్ వెలుగుతాంది. వాళ్ళు చెప్పనా? సురేష్ బాగున్నావా? అంత మంచిదేనా? బాగున్నాను ఆంటీ. అంకుల్ వచ్చారు కదా. అవును, కలిసినావా సురేష్? కలిశాను ఆంటీ. ఒకసారి ఇద్దరం కలిసిపోయి మీనాక్షిని చూద్దామంటే పొద్దుగాలనే పెట్టుకొని కూర్చున్నారు. పర్లేదు ఆంటీ, వెళ్ళండి. ఈవినింగ్ వరకు కదా మేము వెళ్ళేది. ఆయన అంతా తాగి తిని చేసిపోతే ఎట్లుంటుంది? సరిత కొడుకును కూడా ఎత్తుకోవద్దా? ఈ బొంబాయి ఆంటీకి తెలుసు కదా సరిత కొడుకు రాని కొడుకే అని. భలే యాక్టింగ్ చేస్తుంది. అమ్మో, ఇలాగే యాక్ట్ చేయాలి. లేకపోతేనా అనసూయ ఆంటీ ఊరుకుంటుందా? నేను మాత్రం ఎప్పుడు టంగ్ స్లిప్ అవ్వద్దు స్వప్న ముందు. ఒకసారి రండి ఆంటీ, అంకుల్ని తీసుకొని. నేను మమ్మీతో కాల్ చేపిస్తాను. ఎందుకు ఆగు, మళ్ళీ ఏదైనా ఫంక్షన్లు ఉండయా? రామా, ఇప్పటికే గన్ని రోజులు మొత్తం మందకు మంద ఆడు ఉండి వచ్చినాం.
మళ్ళా మేము సతాయించకు. లేదాంటీ, మమ్మీకి అందరుంటేనే ఇష్టం. ఎవరూ లేకపోతేనే చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. మా మీనాక్షి కూడా అంతే. మీనాక్షి అయితే అబ్బబ్బా ఎంత ప్రేమ గుణమో. మనసులా కల్మషమే ఉండదు పిల్లకు, స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరు మంచిగా మాట్లాడితే అలా కతకపోతుంది. మా మిన్ను కదా, మా పిన్ని కూడా అలాగే ఉండేది. మా అందరికీ చాలా ఇష్టం తనంటే. మా అందరికీ స్వచ్ఛమైన ప్రేమను పంచేది. అందుకే తన లాస్ని మేము ఇక ఏం చేస్తాం, మన చేతులలో ఉంటుందా? మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు పోయేటోళ్ళమే. ఎవరం ఎప్పుడు పోతామో తెలియనప్పుడు గంతగానం బాధపడద్దిగా. అందుకే ఆంటీ, మా మీనాక్షిలో మా పిన్నిని చూసుకుంటాం మేమందరం. చూసుకోవాలి. మీరందరు ఉన్నారనే ధైర్యం మా పిల్లకి. లేకపోతే తల్లి లేకుండా ఎట్లుంటుంది? తండ్రి కూడా గట్లున్నాడు చూడు. మా అక్క అవును బావ చాలా ట్రై చేశారంటీ, కనీసం పెళ్ళికైనా వాళ్ళ డాడీని తీసుకురావాలని. మరేమైంది? రానంటే రానన్నాడట. విడిచిపెట్టి వచ్చేశారు. మిన్నుకి ఇదంతా ఏం తెలీదు. తెలిస్తే బాధపడుతుంది. దద్దిగా గైనకు బిడ్డ అవసరం లేదనుకున్నప్పుడు ఈ పిల్లకి చెప్పి మనసు పాడి అయ్యద్దు మనం. పోని మనం అందరం లేమా మీనాక్షికి? దానికి అసలు ఇంకా ఏం తెలియనే తెలీదాంటీ. బయట మనుషులు ఎలా ఉంటారో ఏది కూడా తెలీదు. ఇక మీనాక్షి గురించి భయం ఎందుకు? బంటికి కట్టబెట్టిండ్రు అయిపోయా. గా పిల్లగానికి మస్తు తెలివున్నది, దేన్నైనా హ్యాండిల్ చేస్తాడు చూడు. అది మాత్రం మేమందరం చేసుకున్న పుణ్యమే. దానికి అంత మంచి భర్త వచ్చాడు. దీని క్రెడిట్ కూడా రాణికే దక్కుతుంది. మమ్మీ ఎప్పుడొచ్చినా తను రాణి కోసం ఇక్కడికి వచ్చేది. రాణి సరితక్కింటికి తీసుకెళ్లేది మిన్నుని. అలా అలా వాళ్ళ బాండింగ్ ఇక్కడ దాకా వచ్చింది. దేవుడు అక్కడ పైన ముందే రాసి పెడతాడు, కలిపేస్తాడిగా. ఏది మరి మా స్వప్న? సరితోళ్ళ ఇంట్లుందా? అమ్మో, అక్కడికే ముందు వెళ్తుందా? అస్సలు వెళ్ళదు. ఇక్కడికే వస్తుంది కదా. అంటే రాలేదాంటీ స్వప్న, నేనొక్కనే వచ్చాను. అయ్యో అవునా? మరిగా పిసది స్వప్న స్వప్న అంటది. ఫోన్ కూడా చూసుకోలేదంట. ఇప్పుడు చేస్తానంది మరి. ఓర్ దీని పిసపాడుగాను. అవు మరి రాకపోతే దీనికి ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తుంది. ఈ పిసది ఎత్తలేదట్నా? అంతే కదా ఆంటీ మరి. ఇంకా నేను వెళ్తానంటీ మరి. అయ్యో వీళ్ళు వచ్చేదాకా ఆగవా? రాజు ఉన్న మా సారు. నేను వెళ్ళి వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడేసి వచ్చాను. మీనాక్షి ఇంటికి పోయినావా? లేదాంటీ, ముందు ఇక్కడికే వచ్చాను. ఏమన్నా ఇంత దీనిపోయేవాగు. లేదు లేదాంటీ, సరిత వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చేసుంటారు. నేను తినకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇక్కడ మళ్ళీ రాణి చెల్లెమ్మను ఒక్కదాన్నే ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. నేను లేనా సురేష్? నేను చూసుకుంటా. వెళ్తాను ఆంటీ, మళ్ళీ లేటుగా వచ్చాననుకుంటారు. సరే సరే, ఇదే ఇక బంగారు కొండను. ఓకే ఆంటీ, బాయ్. నేను వెళ్తున్నాను. రాణికి అత్తయ్యకి అందరికీ చెప్పండి. సరే, ఇక అట్నుంచి అటే పోతావా? నేను వస్తా మెల్లగా. మీనాక్షికి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తా. ఏమాయి మరి, ఏటన్నా ప్లాన్ చేసిండ్రా హనీమూన్ కటు ఇటు? లేదంటీ, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అంటే ఇప్పుడు బుక్ చేయొచ్చు. ఇంతకుముందు అంటే ప్రాబ్లం అయింది. మరి ఇంకేంది, పోయే ముందు 2 రోజులు ఆలోచించుకొని మాట్లాడితే అయిపోయా. ఇన్ని రోజుల నుంచి నాన్సి ఆలోచించి అట్టి తలకాయ పాడి చేసుకున్నాడు. పెద్దమ్మ, ఏంటిదే? ఏటి చూస్తున్నారు? ఏ సురేష్ పోతా అంటున్నాడు, అయితే చూసిన. స్వప్న రాలేదట పెద్దమ్మ. అవునట, రాలేదట. గీ పిసది మన పిసది స్వప్న అనే గుర్తుందేమే, కంట్రోల్కి వచ్చిందా లేదా అది? ఇంకా తెలియదు పెద్దమ్మ. ఫోను ఫ్రిడ్జ్లో పెట్టింది. ఆ స్వప్న ఎన్ని మిస్డ్ కాల్ ఉన్నాయో అందులో. ప్రొద్దున 4ంటికి ఏమో తినడానికి లేచిందంట. అందులోనో పెట్టి మర్చిపోయింది. ఓర్జాన్ పిసపాడుగాను, ఫోన్ ఫ్రిడ్జ్లో పెట్టిందా? ఇంకా నయమే, ఇది కూడా నిద్రమాతలో పోయి అలా కూసలేదు. ఇప్పుడు ఫోన్ చేయడానికి ట్రై చేసింది కానీ స్వప్న ఫోన్ బిజీ వచ్చింది. టైం వేస్ట్ చేసుడు ఎందుకని చికెన్ పకోడా తింటుంది. దీని తెలివి పాడుగాను, ఏదేమన్నా గాని తిండి మాత్రం మరవది. హలో మమ్మీ. మమ్మీ, ఏం సౌండే అది? ఏమన్నా పంది వచ్చిందా ఇంటికి? చూడు. ఏంటిదే? ఏం చేస్తున్నావు చెప్పు. పకోడి
పక్కోడా? పక్కోడెవడే? పాకోడి. పక్కోడెవడు? ఎదిరింటోడెవడు? నీ చేతులు ఏముందో పక్కకు పెట్టి నాతో ఫోన్ మాట్లాడి చెప్తున్నా. ఫోన్ పక్కకు పెట్టానా? చేతిలో ఫోన్ ఉన్నది. ఏం తింటున్నావు చెప్పు. పకోడే. పకోడీ తింటున్నావా? చికెన్ పకోడీ. చికెన్ పకోడీ తింటున్నావా? నేను రాలే అని కొంచెం కూడా బాధ లేదు కదా నీకు? నువ్వు రాలేవనే తింటాననే. గీ నీకోసమే తీసి పెట్టినా. నువ్వు రాలేవు కదా అని వేస్ట్ అయితే అని నేనే తింటానా. నిజం చెప్పే, అవి నా కోసమే తీసి పెట్టినావా? అవును, నీకోసమే తీసి పెట్టినా. మరొక డబ్బాలేసి పంపించచ్చు కదా సురేష్ తోటి. వచ్చేటప్పుడు తీసుకురాడా సురేష్? అయ్యో, ముందే చెప్పద్దా బిడ్డ? అయిపోయే, మొత్తం ప్లేట్ ఖాళీ అయిపోయింది ఇప్పుడే. నిజం చెప్పు, ఖాళీ అయినాయా? ఇగో ఖాళీ ప్లేటు, ఏం లేక. మరి అప్పటి నుంచి ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేవు? ప్రొద్దున్న నుంచి వేస్తూనే ఉన్నా తెలుసా నేను ఫోన్ నీకు. ఫోన్ పాడగాను ఫ్రిడ్జ్లో పాడైంది. ఏంది? ఫోన్ ఫ్రిడ్జ్లో ఉందా? కొద్దిగా ఆకలి అవుతుందని లేచిన. ఫ్రిడ్జ్ల నుంచి ఏం తిన్నా? ఫ్రిడ్జ్లో పాలకో ఉంటే తీసుకొని తిన్నా. ఫోన్ అందులోనే పెట్టినా, మర్చిపోయినా. నీకు తిండి మీద ఉన్న ప్రేమ కొంచెం కూడా నా మీద లేదు కదా? చెప్పిగా ఏంది? ఇవి తర్వాత తింటామా? చెప్పు. ఏం మాట్లాడుతున్నావే? తర్వాత తినుడేంది? ఆకలి అవుతుంది ఏమన్నా తిందామంటే ఇక నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు కదా, తర్వాత తింటా అంటానా. నా బిడ్డనే ఫస్ట్ ఇంపార్టెంట్ నాకు, తిండి కాదు. బా, కనీసం మాటలనే చెప్పినావు, సంతోషించుతా. చెప్పు. ఇప్పుడు నేను తొందర చెప్తే తొందర పోయి తినాలనా? చెప్పకు, మరి ఇట్లనే కూర్చుంటా. నువ్వు ఎందుకు వస్తలేవనన్నా అడిగే కనీసం. ఎందుకు వస్తలేవు? ఏమైంది? ఎందుకు రాలేవు? నువ్వు వస్తావు అనుకున్నా. కనీసం నాకు ఫోన్ అన్నా చేసి చెప్పలేవేంది? ఇప్పుడు వచ్చినావా బయటకు? నిద్ర ఇప్పుడే లేచినట్టున్నావు కదా. కాదు, నిన్నటి సంది అత్త అని చెప్పినావు. సడన్గా రాలేవేంది? వల్లుడు సురేష్ని చూసి పరిశాన్ అయినా నేను. సురేష్ని చూసి పరిశాన్ అవడేంది? పక్కకు నువ్వు లేవని. మీనాక్షి ఇంట్లో ఉన్నది ఏంది గిరి, దీనికి ఏం పుట్టింది అనుకున్నా. అంటే వాళ్ళ ఇంటికి పోతే తిడతావా నన్ను? వానింటికి రాక దానింటికి ఎందుకు పోయింది, దీనికి ఏం పుట్టింది అనుకున్నా. నాకేం పుట్టింది అనుకున్నావు? నీకు కాదు కానీ మీనాక్షికి ఏం పుట్టింది అనుకున్నా. ఆటలు మార్చకు మమ్మీ. నిద్ర వస్తుందా మమ్మీ? అవును బిడ్డ. వండుకో మరి. ఇప్పుడు ఎడవంటిగా ఇంతేమన్నా తిని వండాలి. సరే, తిని మంచిగా వండుకో. సరే మరి. అసలు ఇంట్లో మటను చికెను రొయ్యల కూరలు ఉన్నాయి. అన్నీ తినకముందు ఎట్లా వంట నేను? తినాలి, పండాలి, లేవ్వాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ వండాలి. ఓ వారం రోజులు తినచ్చు. గంట తెప్పించిన. అమ్మ దీనికి చెప్పందే నయమైంది. ఇంకొంచెంసేపు మాట్లాడితే వల్లుడు సురేష్ తోటి పంపమంటుండే. వాళ్ళ అత్త తెప్పిస్తుంది. ఛీ, ఈ మమ్మీకి అయితే కొంచెం కూడా లేదు. దానికి ఎట్లాగా ఉండదు రానికి. మరి వదిన వస్తా అన్నావు కదా, ఎందుకు రాలేవని ఫోన్ చేసి అడగచ్చు కదా. అన్నయ్య కూడా అడుగుతలేడు. నిన్న అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పిన, అన్నయ్య నేను వస్తున్నా అని. మరేమైంది స్వప్న అని కూడా అడగడు. అన్నయ్య అడుగుతా అన్న ఈ రాని అడగనియరి. అవును, మా అమ్మ ఏంది సురేష్ని చూసి పరేషాన్ అయినా అంటుంది. సురేష్ మీటింగ్కి వెళ్తానన్నాడు కదా, అక్కడికి ఎప్పుడు వెళ్ళిండు? ఇప్పుడు ఫోన్ చేసి అడుగుదామంటే మమ్మీ టార్చర్ చేస్తుంది. ఇవాళ అసలే సండే రోజు పిచ్చి పట్టినట్టే ఉంటుంది మమ్మీ. ఎందుకంటే నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి. ఆ ముసలిది ఉన్న మా అత్త ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ వేసిండ్రు. అసలు ఖచ్చితంగా అదే ఉంటుంది. ఆ ముసలిది నా బ్యాగులన్నీ లోపల పెట్టించింది. మా అత్తనైతే ఏం తెలియనట్టే ఓవర్ యాక్టింగ్. అందరు కలిసి ప్లాన్ వేసి సురేష్ ఒక్కనే పోయేటట్టు చేసిండ్రా. ఇప్పుడు అర్థమైంది నాకు. సురేష్ రాని, సురేష్ సంగతి చెప్తా నేను. అసలు సురేష్ కరెక్ట్ లేడు. సురేష్ కరెక్ట్ ఉంటే వీళ్ళందరూ కరెక్ట్ ఉంటారు. మా అన్నయ్య చూడు, రాని ఏది చెప్తే తింటాడు. మమ్మల్ని ఒక్క మాట అననియడు. దాన్ని పనంతా మా మమ్మే చేస్తుంది. దాన్ని రాని అంటే రాని లెక్కనే చూసుకుంటాడు. సురేష్ ఉన్నాడు నాకు. ఏం చెప్తానవే పిల్ల? మీనాక్షి రూమ్లా వచ్చింది దయ్యం ముసలిది. ప్లాన్ వేసి కావాలని నన్ను పోకుండా చేసింది. నేనేం చేస్తే నీకెందుకే ముసల్దానా? పనులన్నీ బయట తెరబెట్టి ఎట్లా వచ్చిందో చూడు. పెద్ద మనిషి లోపలికి వచ్చింది, మరి కూసోమ్మాను లేదా అనే? బర్రె కూసున్నట్టు కూసున్నావు. మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? మీ రూమ్లోకి పోయి కూర్చోండి.
ఇక్కడ నాకు కొంచెం పని ఉన్నది. మీనాక్షి రూమ్లో ఏం పని ఉన్నదా నీకు? ఇది మీనాక్షి రూమ్ కాదు, స్టడీ రూమ్. స్టడీ రూమా? నీకు చదువుకేం సంబంధమే? చదువు ఆకాశం అయితే నువ్వు భూమి. నీకు చదివే రాదట కదా. ఎవరు చెప్పిన నాకు చదువు రాదని? నేను బీటెక్ చేసిన, అర్థమైందా? అసలు బీటెక్ అంటే ఏంటిదో తెలుసా నీకు? బీటెక్ ఫుల్ ఫామ్ చెప్పే. ఈ ముసల్దానికి ఫుల్ ఫామ్స్ కూడా తెలుసా? ఫుల్ ఫామ్ అడుగుతుంది ఏంటి? ఇంతవరకు నన్ను ఎవరు అడగలే, ఎప్పుడు ప్రిపేర్ కాలే. ఏమై ఉంటుంది? నీకెందుకు? అయినా నీకు తెలియదు కదా, చెప్పినా వేస్టే. ఏస్ట్ అయితే నీకు అచ్చా రాదా గది చెప్పు ముందు. నేను చదివింది బీటెక్. బీటెక్ ఫుల్ ఫామ్ రాదని ఎందుకు అంటున్నావు? మరి చెప్తలేవేమే, చెప్పు. బీటెక్ అంటే బిగ్ టీచర్. ఏందే? బిగ్ టీచర్, అందరికన్నా పెద్దగా అన్నట్టు, అన్నీ తెలుస్తాయి అన్నట్టు. బిగ్ అంటే తెలియదా నీకు? పెద్దది పెద్ద చదువు చదివిన నేను. గట్ల నానే బిగ్గు టీచరా? నా కొడుకు టీవీ చూస్తాడు, ఇప్పుడే పోయి అడగత్తా. ఏమో అన్నావు, బిగ్గు టీచరా? పెద్ద టీచర్ అన్నావు కదా. బీటెక్ అంటే బిగ్గు టీచరా? అడుగుతా. అమ్మా, ఈ ముసలిదానికి ఏం పుట్టింది? పోయి మామయ్యని అడుగుతుందా? ఓ అమ్మో, నా ఇజ్జత్ తీస్తుంది. అయితే మామయ్య నన్ను సడన్గా పిలిచి అడిగితే? బామ్మ, అడిగచ్చినాక తాగు. బామ్మ ఇటు రా బామ్మ. సురేష్ ఇంట్లో లేడు, నాకేమో ఎట్లనో అవుతుంది. ఏమైతుందే? ఏమో బామ్మ, అంత జ్వరం వచ్చినట్టు అవుతుంది. చూడు ఎంత వేడిగా ఉందో ఒళ్ళు. ఏడవేడి పాడైంది, చల్లగున్నది. పైకి లేదు బామ్మ, లోపలంతా వేడి. అవునానే, అని తొందర రమ్మంటాగు. ఫోన్ చేయన్నా? నా కొడుకు ఆ ముచ్చట చెప్పి ఫోన్ చేస్తాగు. ఇటు రా బామ్మ, కూర్చో. నిన్ను కొన్ని అడగాలి నేను. ఏం అడుగుతావే? దేని గురించి? తాత గురించి. నాకు సిగ్గైతుంది. అబ్బా రా బామ్మ, నువ్వు కాకపోతే నాకు ఎవరు చెప్తారు చెప్పు? నేనే చెప్తాపా. నీ పనులేంది బామ్మ, మొత్తం బయట పెట్టినావు? ఇప్పుడే మంజనేసుకొని దోమిన, మెర్తాన్నయ్యని బయట పెట్టిన. గీద అడగడానికా నేను నన్ను రమ్మన్నది? కాదు బామ్మ, మరి సిగ్గైతుంది బామ్మ. ఎట్లా అడగన్నో ఏం అడగన్నో అర్థమైతలేదు. నా దగ్గర నీకు సిగ్గేందుకే? అడుగు. అది అది నీ సిగ్గు సిట్టిగారెలు గాను. అడిగే, నేనే కదా. నా దగ్గర ఏం సిగ్గుపడతావే? ఆడొచ్చినాక సిగ్గుపడాను ముందట. ముద్దుగున్నావు, కర్రగున్నా, సిగ్గుపడితే. దీని అమ్మ మాట మాట్లాడితే కర్రగా ఉంటుంది. నాకు కినబడతలేదే. కర్రెగున్నాయా? ఏంటి కర్రెగున్నాయే? దానికి రంగేమో అవసరం లేదే. ఎట్లున్నా ఏం కాదు, సీకట్లా. పొద్దుగాల చూడ్డానికి ఇంత రంగేసుకో అయిపోయా. మేకప్ పూసుకుంటావు కదా, కీములు పౌడర్లు వేసుకుంటామంటే అయిపోయా. ఇక సీకట్లు ఏం కనబడుతుంది? ఏం కనబడది, ఏం కాదు. ఏం మాట్లాడుతున్నావు బామ్మ నువ్వు? నేను ఇంకేం అడగనే లేదు. అడగకముందే ఏమో ఊహించుకొని చెప్తున్నావు నువ్వే. ఏంది ఊహించుకుంటానవా? వచ్చినప్పుడేమో పట్టించుకోవు, లేనప్పుడు ఊహించుకున్నాడు. ఏం పుట్టిందే నీకు? దీని ముసల్దానికి అగ్గి పెడితే దీని టార్చర్ పాడుగాను. ఇది దయ్యం లెక్క నాకే తలగబడ్డది ఎందుకు? కోడల్ని పట్టుకొని చావచ్చు కదా, నన్ను పట్టుకొని వస్తుంది. చచ్చిపోబుద్ది అవుతుందా? ఏం కాదు, ఓర్చుకో. ఓ గంట 2 గంటలు అయితే అత్తడాడు. దానికి చచ్చిపోతారా నే ఎవరన్నా? వచ్చినాక ఇడిచిపెట్టక ఇక వారం 10 రోజుల దాకా. ఛీ, నేను నేను పోతున్నా. అయ్యో, ఆడ ఇంకా రానన్నా లేదు, ఎటు ఉరుకుతానవే? ఆగుతారా? రాగానే మీద పడేటట్టున్నావు కదా. నా కర్మ. మీ కోడలు ఉంది కదా, మీ కోడల్ని పట్టుకొని చావక నన్ను ఎందుకు పట్టుకొని వచ్చినవే ముసల్దానా? దీనికి ఎప్పుడు చెవులిన పడతాయో తెలియదు, ఎప్పుడు వినబడేయో తెలియదు. ఆ కోడలా? అది కూడా నీ లెక్కనే బర్రెకి తింటది పంటది. ఏం పట్టించుకోదాన్ని కొడుకును. దాన్ని అడుగుతాను పోతాన్నవా? దాని పొంద దానికి ఏం తెలుసు? తినుడు పండుడు గంతే. గీసొంటిది తెలియదు. గీసొంటిది తెలాలంటే నన్నే అడగాలి. దా చెప్తా.
నువ్వు నీ కోడలు ఇద్దరు పోయి గంగల దునుకుండ్రి, నన్ను టార్చర్ చేయకుండ్రి. గంగ స్నానం చేస్తావే? ఇప్పుడు గంగకేడుకోతావు? సన్నీళ్ళు ఎయ్యు బాత్రూంలోకి పోయి, అయిపోయి చల్లబడుతుంది. అయిపోయి పోతుంది. అంత చల్లారుకుంటే ఇక వచ్చినాక మొత్తం చల్లబడుతుంది. ఏమున్నది ఇక మళ్ళీ ఎండ పెడుతుంది ఇక మానవాన్ని. ఇది లైన్లో పడ్డట్టున్నది. ఏడు ఊడుతుందంటే ఇవాళ ఏం తిన్నదో రోజు గదే తిని మనాలి దీన్ని. లేకపోతే ఈ రూమే గట్లున్నదా? నాకు కూడా ఏడు పుట్టినట్టు అవుతుంది. ఏడున్నావురా ముసలోడా? ఓసారి వచ్చిపో. ఈ నోట్ల చెప్పు. ముందే చచ్చిండు. ఆగం ఆగం అవుతాడు. అన్నిటికీ ఆగమే. ఆగం ఒకపోడు. అప్పుడు అంతా పనులు పిల్లలు అన్ని కథలుండే. ఇప్పుడేం పని ఉన్నది? ఇప్పుడు ఉంటేమో ఈయన ముసలో అని పీనిగెళ్ళ ముందే వీకిండు. టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తా? ఏడ చచ్చిండో ఏమో. ఇంకో తిని పట్టిండు ఆడ.